నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి లింగం యాదవ్ తో ఉన్నాము. ఎందుకు నిరసన తెలియజేస్తున్నారు మీరు? ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రత్యేకించి రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఏ విధంగా వేధింపులకు గురి చేస్తారో మనందరికీ తెలిసిందే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో జాతీయోద్యమం కోసం స్థాపించినటువంటి నేషనల్ హెరాల్డ్ కు కాంగ్రెస్ పార్టీ ఇవాళ డబ్బులు ఇస్తే దాంట్లో వచ్చినటువంటి నష్టం ఏందో, దాంట్లో జరిగినటువంటి అవినీతి ఏందో ఇవాళ బీజేపీ అదే విధంగా నరేంద్ర మోడీ చెప్పాలి. ఇవాళ దేశవ్యాప్తంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కులగణన జరగాలి, కులగణన జరిగితే ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన వర్గాలందరికీ సామాజిక న్యాయం జరుగుతుందని మా నాయకుడు ఏదైతే నినాదం తీసుకుంటూ దాన్ని డైవర్షన్ లో భాగంగానే ఆ డైవర్షన్ చేయడం కోసమే ఇవాళ నరేంద్ర మోడీ ఈడీలు ఇవాళ అక్రమంగా ఇవాళ సోనియా గాంధీ పైన అదే విధంగా రాహుల్ గాంధీ పైన ఇవాళ ఈడీ కేసులు వేధింపులు గురి చేస్తున్నారు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఇవాళ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయినటువంటి ఈడీ, సిబిఐ, ఐటీని బీజేపీ, ఆర్ఎస్ఎస్ జేబు సంస్థలుగా పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులని వేధింపులకు గురి చేస్తున్నారు. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబం ఇవాళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఈ మాకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవాళ కేసులు కొత్త కాదు, జైలు కొత్త కాదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా, ఎన్ని వేధింపులకు గురి చేసినా కూడా ఇవాళ నిజాన్ని మీరు దాచలేరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క సామాజిక న్యాయాన్ని ఇవాళ మీరు అడ్డు తొలగించడం కోసమే, డైవర్ట్ చేయడం కోసమే ఈ కేసులు పెడుతున్నారు. ఇవాళ అందుకే దానికి వ్యతిరేకంగానే ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, బీజేపీ నాయకులారా, నరేంద్ర మోడీ ఇప్పటికైనా మీరు మారండి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి మాట్లాడడం తప్ప ఇవాళ వేధింపులకు గురి చేస్తే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు భయపడే వ్యక్తులు గారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా మేము భయపడం అనేది నేను తెలియజేసుకున్నాను. మరోవైపు మీ బీజేపీ వాళ్ళు ఈ నేషనల్ హెరాల్డ్ పేపర్ వాళ్ళు అంటే ఇది స్వాతంత్ర ఉద్యమకారులు పెట్టిన పేపర్ అని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో ఇది మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేపర్ అని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. అసలు ఏది నిజం? చెప్తున్నాండి, నేషనల్ హెరాల్డ్ పేపర్ ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా మోతీలాల్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు అందరూ కూడా ఆనాడు దేశం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం పెట్టారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థాపించిన నేషనల్ హెరాల్డ్ దానికి కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చింది. దాంట్లో తప్పే ఉందండి, ఎక్కడ అవినీతి జరిగింది ఇందులో? ఇది కావాలని ఇవాళ సామాజిక న్యాయాన్ని, కులగణనని డైవర్ట్ చేయడం కోసమే ఇవాళ నరేంద్ర మోడీ ఆడుతున్నటువంటి ఒక డ్రామా. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు ఏనాడైనా బీజేపీ నాయకుల మీద ఈ కేసులు పెట్టారా? ఇవాళ మీరు చూడండి, గత 11 సంవత్సరాలుగా ఈ ఈడీ, సిబిఐ, ఐటీ ఎవరి మీద పెడుతున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇవాళ ఈ దేశంలో ప్రశ్నిస్తున్న వ్యక్తుల మీద కేసులు పెడుతున్నారు. అయినా కూడా ఎక్కడ కూడా మీ భయపడేది లేదు. మాకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడేది లేదు, అదిరేది లేదు, బెదిరే లేదు. జైలు మాకు కొత్త కాదు, కేసులు మాకు కొత్త కాదు. డెఫినెట్ కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఇవాళ పోరాడతాం. న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. డెఫినెట్ కూడా గెలుపు, అంతిమ విజయం కాంగ్రెస్ పార్టీది, రాహుల్ గాంధీది అని తెలియజేసుకుంటాను. ఎన్డీఏ ప్రభుత్వానికి ఈడీ తొత్తుగా మారిందని భావిస్తున్నారా? అదే చెప్తున్నా, గత 11 సంవత్సరాలుగా రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ఈడీలు, సిబిఐ, ఐడీలు ఎవరి చేతుల్లో ఉన్నాయో ఇవాళ మనం చూస్తున్నాం. ఎవరు చెప్పు చేతుల్లో ఉన్నాయో మనం చూస్తున్నాం. వాళ్ళు ఎన్ని కేసులు ఇవాళ బీజేపీ మీద పెట్టిరో చెప్పమనండి. గతంలో పెట్టిన కేసులు ఏమైనా ఇవాళ ఇదే కేసులు పెట్టినటువంటి ఇవాళ అశోక్ చవన్ లాంటి వాళ్ళు మళ్ళీ చాలా మంది ఇవాళ అదే పార్టీలో జాయిన్ అయ్యారు. నేను ఏమంటున్నా అంటే ఇవాళ వేధింపులకు వాడుకుంటారు తప్ప నిజంగా ఇవాళ రాజ్యాంగబద్ధ సంస్థలను ఇవాళ భ్రష్టు పట్టించారు. ఇవాళ బీజేపీ జేబు సంస్థలుగా మారినాయి. అందుకే ఇవాళ ప్రజలకు ఈ విధంగా పోతే రేపు రాబోయే కాలంలో ప్రజాస్వామ్యమే మనుగడ ఇవాళ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. ఇప్పటికైనా నేను దేశ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ బీజేపీ చేస్తున్నటువంటి ఫాసిస్టు నియమాలకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, మా నాయకుడిది ఎన్ని మీరు కేసులు పెట్టినా రాహుల్ గాంధీ గారు భయపడే వ్యక్తి కాదని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.